అందరికీ నమస్కారం అండి. హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది. సమ్మర్ వెకేషన్ కదండి, ఫ్యామిలీతోని ఒక లాంగ్ వెకేషన్ ప్లాన్ చేశాము. వెళ్ళి 2 రోజుల క్రితమే రావటం జరిగింది. ఎండలేమో మండిపోతున్నాయి. ప్రాపర్గా రెస్ట్ తీసుకుని ఈరోజు బయలుదేరటం జరిగింది ఫామ్కి. అయితే ఫామ్కి వచ్చే దారిలో ఒక బ్యూటిఫుల్ మెమరీ గుర్తొచ్చిందండి, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకనే ఫోన్ తీసి రికార్డ్ స్టార్ట్ చేశాను. సో చిన్నప్పుడు అంటే నేను 5th 6th క్లాస్ ఆ టైంలో ఎవ్రీ సమ్మర్ వెకేషన్ మా ఫాదర్ వాళ్ళ విలేజ్కి వెళ్ళేవాళ్ళము. సో అలా వెళ్ళినప్పుడు ఒకసారి మా బావగారు ఉండేవారు. సో ఊర్లో ఆయన దగ్గరే 2 వీలర్ ఉండేదన్నమాట. అది లూనా అలా. సో విలేజ్కి వెళ్ళినప్పుడు ఒకసారి నేను సైకిల్ బాగా నడుపుతాను, ఏరా నడుపుతావా అన్నారు. నడుపుతాను బావా అని నాకు ఆయన డ్రైవింగ్ ఇచ్చి ఆయన వెనకాల కూర్చున్నారు. సో బాగా నడిపాను అన్నారు. సో అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి నాకు సోలోగా కూడా ఇచ్చేవారు అనమాట. సో అలా బండి తీసుకుని నేను అలా పొలాల మధ్యలో విశాలమైన రోడ్స్ అలా తిరుగుతూ ఉంటుంటే అసలు ఆ ఫీలింగ్ ఎంత బాగా ఉంటుందండి. ఇన్ని ఇయర్స్ అయింది అయినా కానీ ఆ ఫీలింగ్ చాలా ఫ్రెష్గా ఉంది. అలా బ్యూటిఫుల్ చిన్న చిన్న మెమరీస్ ఎన్నో అండి విలేజ్లో. సో ఆ మెమరీస్తోనే నాకు ఫార్మింగ్ చేయాలి, నాకు కూడా ఒక ల్యాండ్ ఉండాలి, కంట్రీ సైడ్ విలేజ్ అట్మాస్ఫియర్ ఉండాలని ఇంత దూరం వచ్చి నేను ఒక ఫామ్ ఏర్పరచుకోవటం జరిగింది. అయితే అప్పుడు ఆ బండి నడిపిన రోజుల్ని గుర్తు చేసుకుని మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళటం జరిగింది. అయితే ఇదేంటి ఇంత నేరో రోడ్లోనా నేను నడిపింది, ఇంత చిన్న రోడ్లోనా, అప్పుడేమో అంత విశాలంగా గుర్తుంది అని అనిపించింది. అయితే కరెక్టే అండి, ఎందుకంటే మనం స్కూల్ క్లాస్ రూమ్స్ కానివ్వండి, కాలేజ్ క్లాస్ రూమ్స్ కానివ్వండి, చిన్నప్పుడు ఎంత పెద్దగా ఉండే, ఆల్మోస్ట్ ఒక 50-60 మంది కూర్చుని చదువుకునే వాళ్ళమా. అది ఇప్పుడెళ్ళి చూడండి, ఇంత చిన్న రూమ్లో అంతమంది ఎలా పట్టాము, అసలు ఇక్కడైనా చదువుకుంది అని అనిపిస్తుంది. చాలా మ్యాజికల్ మూమెంట్స్ అండి. ఏదో అలా డ్రైవ్ చేస్తూ గుర్తొస్తే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మన ఫార్మింగ్ జర్నీ స్టార్ట్ అయ్యాక ఎన్ని రోజుల గ్యాప్ ఎప్పుడూ రాలేదండి. ఇల్లు కట్టక ముందు కూడా అసలు ఉండటానికి నీడలేని రోజుల్లో కూడా ఇన్ని రోజులు గ్యాప్ ఎప్పుడూ ఇవ్వలేదు. ఫస్ట్ టైం చాలా మిస్ అవుతున్నాను ఫామ్ని. శైలజ కూడా పాపం చాలా మిస్ అవుతున్నా అంది, కానీ తను రాలేకపోయింది ఈరోజు. బ్యాడ్లీ వెయిటింగ్, ఎప్పుడెప్పుడు వెళ్తానా ఫామ్కి, కూరగాయలు ఎప్పుడు హార్వెస్ట్ చేస్తానా అని. పొలంలోకి రాగానే బ్యూటిఫుల్ సర్ప్రైజ్ చూసారా, ఏంటో చెప్పుకోండి. బ్యూటిఫుల్ జుకినీ, ఎల్లో జుకినీ సీడ్ పెట్టాము. ఆ సీడ్ ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేసి మన మడుల్లో పెంచుతుంటే చూడండి ఎంత బాగా వచ్చాయో. రెడీ టు హార్వెస్ట్. అది హార్వెస్ట్ చేస్తాను. అక్కడ ఒకటి ఉన్నట్టుంది. 3 జుకినీలు హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. సూపర్. ఇది వామేమో ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టాను, ఇంత పెద్దగా అయిపోయింది. అనవసరంగా ఇక్కడ పెట్టాను. ఇది ఏదైనా చిన్న ప్లేస్లోకి షిఫ్ట్ చేయాలి. ఇదేదో ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ వెరైటీ. జుకినీ అనుకుంటా, రౌండ్ జుకినీ. నీకు తెలుసా నరసింహ ఏందో ఇది? జుకినీ అనుకుంటా మరి. ఐ గెస్ రౌండ్ జుకినీ. బ్యూటిఫుల్. చెప్పండి ఏం వెజిటేబుల్ ఇది? రౌండ్ జుకినీ. బ్లాకీ బాగాలనుకుని కొరక్కలే.
ఇంకొకటి వస్తుంది ఆగే, చిన్నది ఉంది ఇంకొకటి. పండిన కాయ ఇదే ఫస్ట్ కట్ చేయడం. ఆల్రెడీ మెత్తగా అయింది. కొంచెం దూరం వస్తే కట్ చేయొచ్చు. ఈ చెట్టే అండి లాస్ట్ ఇయర్ మన వర్షాలకి వంగిపోయింది. అప్పటి నుంచి దాన్ని అలానే ఉంచాము ఏం చేయకుండా. అయితే నరసింహ ఇది లేపి పెడతానికి ట్రై చేస్తే చచ్చిపోతుందేమో అని అన్నాడు. ఇంకా భయంకి దీన్ని అసలు కదపకుండా సరే ఎన్ని రోజులు పెరుగుతుందో అలానే పెరగనిద్దాము. కొన్ని స్టిక్స్తో కూడా సపోర్ట్ ఇచ్చామన్నమాట మధ్యలో. ఇప్పుడు లేవండి, తీసేసాను. కొద్దిగా స్ట్రాంగ్గా అయ్యింది. సో చూడాలి ఇది బెండ్తోనే ఎంతవరకు పెరుగుతుందో, ఎలా పెరుగుతుందో ఏంటో అని చూడాలి. ఆడగా మాలేసి ఇక్కడ ఎమ్మీగా వస్తున్నాయండి. చూడండి ఇన్ని కట్ చేశాను, ఇంకా ఉన్నాయి. సరే ఇంకొంచెం దూరగా అవుతాయి కదా అని కట్ చేయట్లేదు ఇప్పుడు. వావ్, బ్యూటిఫుల్, యమ్మీ యమ్మీ మ్యాంగోస్ ఫార్మ్ ఫ్రెష్. ఇది వేరే కాయ, ఇది రసం. ఇది కట్ చేసేది కాదు, రసాలు, పొడుగు రసాలు. ఫస్ట్ రసాలు. టైం పడుతుంది. 2 రసాలు కూడా వచ్చాయి. ఇదిగోండి ఇంకొక రసం, కొన్ని ములక్కాయలు. ఈరోజు హార్వెస్ట్ బాగానే వచ్చినట్టు. చాలా రోజుల తర్వాత వస్తున్నాం కదా. అయితే చాలా వెజిటేబుల్స్ కూడా పాడైపోయినాయి. గోంగూర ఫుల్ విరిగిపోయింది. ఇది యాక్చువల్లీ వేయలేదు, లాస్ట్ టైం వేసిన గోంగూర సీడ్స్ పడి వచ్చాయన్నమాట. ఇదిగోండి ఇవి రెడీగా అయిపోయాయి, ముదిరిపోయి ఉంటాయి. ఇవి పట్టుకెళ్తే శైలు తిడుతుంది. ఫుల్ గాలి వర్షాలు, గాలి వానలంట. ఇదిగోండి ఈ బ్యారికేడ్స్ ఇక్కడ తెల్లగా కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పడిపోయింది. చెట్లకు మాత్రం పెద్దగా ఏమి నష్టం జరగలేదు, కానీ ఊర్లో మాత్రం చాలా చెట్లు పడిపోయినాయి. కరెంటు పోల్స్ పడిపోయాయి. 2 రోజులు కరెంట్ లేదంట. పర్వాలేదు మన చెట్లు. లాస్ట్ టైం అదిగోండి ఆ మామిడి చెట్టు వంగిపోవటం జరిగింది. దాన్ని మళ్ళీ లేపితే ఎక్కడ చచ్చిపోతుందో అని లేపలేదు. సో లాస్ట్ టైం మనకి ఆ నష్టం జరిగింది, కానీ ఈసారి మాత్రం గట్టిగానే ఉన్నాయి. ప్లాంట్స్ సెటిల్ అయ్యాయి మొత్తానికి. బీరకాయలు కూడా వచ్చాయి. అబ్బా, చాలా రోజుల తర్వాత బీరకాయలు. చీమలు బతకనివ్వట్లేదు. చీమలు ఒకటి ఉంది. ఇదిగోండి ఈ మొక్క చూసారు కదా,
ఈ మొక్కకి ఇవి వచ్చాయి. ఇది ఏంటో చెప్పండి. నేను వాటర్ మెలన్ ఏమో అనుకున్నది ఇది, కానీ ఇవి వచ్చాయి. ఏ నేతి బీరనా? అంతే కదా, నేతి బీర సార్. నేతి బీరాన్ని సర్టిఫై చేశాడు నరసింహ. ఏదిరా దీనికి ఒక కాయ ఉండాలని చూస్తున్నాను. ఇది మరి కింద పడిపోయింది, దీనికి ఉంది, ఇరగొట్టాను. ఇప్పుడు ఇందులో జీడిపప్పు వస్తుందా రాదా ఇంతవరకు ఎప్పుడు మనం ట్రై చేయలేదు. ఫస్ట్ కాయ అన్నమాట ఇది. అది మరి అలా ఇంకోటి ఉంది. ఇందాక ఇది కూడా ఇలానే కనపడింది. అలా వేరు చేశాను. ఇంకొకటి ఉంది, ఇంకా 2 ఉన్నాయి. ఆగండి. మొత్తానికి ఒక 6-7 జీడికాయలు వచ్చాయి. ఇప్పుడు ఈ 6-7కి కాల్చి పగలగొట్టాలి. చూద్దాం. ఇప్పుడు ఈరోజు నాకు అంత టైం లేదు, పక్కన పెట్టి వెళ్తాను. నెక్స్ట్ ఇంకో 3-4 డేస్లో వచ్చినప్పుడు ట్రై చేసి చూపిస్తాం మీకు. వాటర్ యాపిల్స్ గెటింగ్ రెడీ. ఇది సెకండ్ టైం ఈ సీజన్కి వాటర్ యాపిల్స్. మల్బెరీ, బార్బడోస్ చెరీ. కడియాలి నరసింహ, ఇది పాడైపోయింది గెలా. అయ్యో, వానకి మనకి ఏం కాలేదని ఇందాక నేను వీడియోలో చెప్తున్నా, మనకేం నష్టం కలగలే అని. ఆ కత్తి తీసుకొచ్చి కాడి చూద్దాం, పనికి వస్తుందేమో. ఫ్రెష్ గోంగూర. మొత్తం ఇప్పుడు క్లీన్ గ్రౌండ్ అయిపోతుంది. ఆల్రెడీ ఒకసారి కట్ చేసాము, ఇది సెకండ్ టైం. ఒక 5-6 సార్లు వస్తుందా నరసింహ? ఎంత ఫ్రెష్గా వచ్చాయో. లాస్ట్ ఇయర్ వచ్చాయి జుకీనీస్, మళ్ళీ ఇవ్వండి. ఆల్రెడీ హార్వెస్ట్ చేసింది జుకీనీ. అసలు ఒక్క మచ్చ కూడా లేకుండా భలే వచ్చాయండి. ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. ద బిగ్గెస్ట్ ఆఫ్ ద లాట్ ఈస్ హియర్. జుకీనీ, యమ్మీ వెజిటేబుల్ అండి జుకీనీ. సూపర్ మార్కెట్లోకి వెళ్ళి ఎప్పుడైనా రేట్ అడగండి, మైండ్ పోతుంది, అంత ఎక్స్పెన్సివ్. జుకీనీ ఇంకా లెట్యూస్. ఓవర్ సైజ్ అయిపోయింది. ఇది పనికిరాదేమో, ఓవర్ సైజ్ అయిపోయింది. ఎర్ర తోటకూర, మామూలు తోటకూర, పాలకూర. దీనికి అప్పుడే ఇట్లా వచ్చేసింది ఏంటో.
ఆల్మోస్ట్ 3 వీక్స్ పొలంకి రాక. సో చాలా వెజిటేబుల్ దోసకాయలు, పొడుగు దోసకాయలు పెట్టాం ఫస్ట్ టైం. అవన్నీ ఒక ఫీట్ అవి పండిపోయినాయి. కానీ ఏం చేస్తామండి, నరసింహ వాళ్ళు ఏమో తీసుకోకుండా అలానే పెట్టేశారు. వాళ్ళన్నా తీసుకుని తిన్నా బాగుండేది. ఇంత పెద్ద పెద్దగా అయిపోయి పాడైపోయింది. చూడండి ఎంత ఉందో. సొరకాయ ఎలా ఉంది, నా కాలే చిన్నగా ఉంది, ఉసూరు అంటుంది. ఇవి కూడా వీకేసే నరసింహ. ఇంకా అన్ని క్లీనింగ్ పనుల్లో ఉన్నాం. అన్ని మొక్కలు తీసేసి ఫ్రెష్ మొక్కలు వేయాలి ఇప్పుడు. గోంగూర, సొరకాయ, బీరకాయ, బంగినపల్లి లాగా, ఇది కాదు, ఇవన్నీ బంగినపల్లి, రౌండ్ జుకీని, ఇది నేతి బీర, రెగ్యులర్ జుకీని, చీడికాయలు, ఇవి కొన్ని కొన్ని వచ్చాయండి, దొండకాయలు, కొన్ని ఈ వెరైటీ, పొడుగు వెరైటీ వంకాయ, ములక్కాయలు. అండ్ ఇది ఇనీషియల్గా పర్పుల్ కలర్లో ఉండేది, ఇప్పుడు ఈ కలర్లోకి మారిపోయింది. సో ఈ వారం ముచ్చట్లు అన్నది ఇవన్నమాట. ఫామ్లో హార్వెస్ట్లు బాగానే వచ్చాయి, చాలా మొక్కలు పాడైపోయాయి, చాలా పడేయాల్సి వచ్చింది, ఉసురు అంటుంది. కానీ ఇది కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఫార్మింగ్ అనుకోండి. అయితే జుకీనీ ఎల్లో ఒకటి, రౌండ్ వెరైటీ ఒకటి వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. వెరీ రేర్ వెరైటీ. సో మనం ఇవన్నీ కూడా సీడ్స్లో ఏం చేసామండి ఈసారి. చాలా హ్యాపీగా ఉంది. ఈ సీడ్ కూడా మళ్ళీ ప్రిజర్వ్ చేసి విల్ ట్రై టు రీప్లాంట్. చూద్దాం ఎలా వస్తాయో. సరే, ఈ వారానికి ఇంతే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.